topic, series test. Okay, series is nothing but sequence of numbers, letters and both. Okay nama, sequence istaru. That means addition undachu, subtraction undachu. Okay na, division, multiplication. Letters lo kuda same. Rendu combine kuda untayi. Oka sequence untadi. ఇందులో ఎలా వచ్చాయి నెక్స్ట్ నెంబర్ ఎలా ఫామ్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేసి ఈ సీక్వెన్స్ లో ఒక నెంబర్ మిస్ చేస్తుంటారు. ఓకే, లాస్ట్ లో అన్నా మిస్ చేయొచ్చు, మిడిల్ లో కూడా మిస్ చేయొచ్చు. ఓకేనా, ఆ నెంబర్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ సిరీస్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ లో అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకేనా, తర్వాత స్క్వేర్, క్యూబ్, ఆల్టర్నేటివ్ నెంబర్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ వన్ చూద్దాం. 7, 10, 13, 16, 19. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ లో ఓకే గుడ్ నెంబర్ ఏమైతుంది మా ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. ఓకే, ఇంక్రీజ్ ఉన్నట్లయితే మీరు అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముందుగా డిఫరెన్స్ చూసుకోండి. 3 and 10 డిఫరెన్స్ ఎంత? 3 అంటే 7 కి +3 చేస్తే మనకి 10 వస్తుంది. నెక్స్ట్ అగైన్ +3 చేస్తే 13 +3 నెక్స్ట్ నెంబర్ కి ఏం చేయాలి మా? +3. 19 +3 ఎంత? 22 is the next number. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ మీన్స్ సబ్స్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ ఉంటుంది. డిఫరెన్స్ చూసుకోండి ఎంత ఉంది? 4. డిక్రీజ్ అవుతుంది కాబట్టి -4. హియర్ ఆల్సో -4 అగైన్ -4. నెక్స్ట్ మనం ఏం చేయాలి? -4 చేయాలి. 10 - 4 6 is the answer. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం ఏం చెప్పాము? అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చెప్పాము. ఫస్ట్ అడిషన్ చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 9 ఉంది, బట్ ఇక్కడ ఎంత ఉంది? 36 వస్తుంది ఇక్కడ. బట్ ఒక సీక్వెన్స్ అన్నది లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంటూ ఏమో చూస్తాం. 3ని ఏ నెంబర్ తో మనం మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఇంటూ 4 అగైన్ ఇంటూ 4 8s are 32, 3 4 4s are 16 + 3 92. నెక్స్ట్ అగైన్ మనం ఏం చేయాలి? ఇంటూ 4 చేయాలి. 192 × 4 768. 4 2s are 8 అగైన్ 4 9s are 36 6 రాస్తాము 3 ఉంటుంది. 4 1s are 4 4 + 3 768. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిరీస్ 1 4 9 16 25 36. ఏ నెంబర్స్ ఇవి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. ఓకేనా, మా ఆడ్ నెంబర్స్ కాదు నాన్న, ఇక్కడ ఈవెన్ కూడా ఉన్నాయి. ఓకేనా, 4 6 36 ఈవెన్ కదా. ఇవన్నీ ఏవి? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఇవి. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారా? 4 9 16 25 36. నెక్స్ట్ స్క్వేర్ ఏమొస్తుంది? 49. 7 స్క్వేర్ రాయాలి. 4 means 2 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 16, 4 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ మనం రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 1 8 27, 4 స్క్వేర్ 16, 1 8 27 64 125. These are cubes. ఏంటి ఇది? 1 cube 2 cube 3 cube 6 cube 216. నెక్స్ట్ 15 21 18 24 21 27. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఇంకొక వాల్యూ డిక్రీజ్ అయింది. ఓకేనా, పోనీ సీక్వెన్స్ ఉందేమో చూసినట్లయితే ఇక్కడ అడిషన్ అవుతుంది ఎంత? +6. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ -3. ఇక్కడ మళ్ళీ +6. మళ్ళీ ఇక్కడ ఏమైంది మా? -3 అగైన్ +6. నెక్స్ట్ -3 ఎంత వస్తుంది? 24. ఓకేనా,
ఒక సీక్వెన్స్ వచ్చిందా మనకి +6 -3 +6 -3 +6 -3. ఒకవేళ ఇక్కడ సీక్వెన్స్ లేకపోతే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకొని చూడాలి. ఓకేనా, ఇది ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. 15 + 3 ఓకేనా, నెక్స్ట్ +3 ఇవన్నీ మిగిలినవి కూడా +3నే వస్తాయి. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంటే నెంబర్ ని విడిచి ఇంకొక నెంబర్. ఓకే, దిస్ ఈస్ నెంబర్ సిరీస్. నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్. ఓకే, ఆల్ఫాబెట్ సిరీస్. ఎస్, ఆల్ఫాబెట్ సిరీస్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇస్తారు. మనం కోడింగ్ డీకోడింగ్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. ఫార్వర్డ్ నెంబరింగ్, బ్యాక్వర్డ్ నెంబరింగ్, ఆపోజిట్ లెటర్స్ అన్ని నేర్చుకుని ఉన్నామా. అందులో నుంచి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, నెంబర్స్ మనం ఇచ్చిన లెటర్స్ కి మనం నెంబర్స్ ఇచ్చుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు? BEIND. B మీన్స్ 2, 5, I 9, 14, 20. చూడండి ఇక్కడ ఏమైతుంది? +3 హియర్, +4 +5 +6. నెక్స్ట్ ఏం యాడ్ అవ్వాలి? మాకు సీక్వెన్స్ ఉందా? +7 27. మనం ఆల్రెడీ చెప్పాము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 26. బట్ మనకు 27 వచ్చింది కదా. మనం ఏం తీసుకోవాలి? 26 తర్వాత నెంబర్స్ వస్తే మళ్ళీ ఏ దగ్గర నుంచి తీసుకుందాం. ఏంటి ఆన్సర్? ఏ. నెక్స్ట్ వన్ AZ CX FUJ Q. ఆపోజిట్ లెటర్స్, బట్ ఇక్కడ ఏం రాయాలన్నది చూసుకోవాలి. ఏ మీన్స్ 1 3 6 10 +2 +3 +4 +5 ఎంతమ్మా? 15. 15 అంటే ఏంటి? ఓకి ఆపోజిట్ ఏంటి? L. ఓకేనా, ఇలా చేయొచ్చు. మనం ఫస్ట్ నెంబర్స్ చూసుకున్నాం కదా, నెక్స్ట్ నెంబర్స్ కూడా చూసుకోండి. Z ఎంత? 26. X 24. U 21 17. ఇక్కడ చూసుకోండి డిఫరెన్స్. ఇక్కడ ఎంత ఉంది? -2 -3 -4. నెక్స్ట్ ది 3, సారీ -5. -2 -3 -4 నెక్స్ట్ -5 అంటే ఎంతమ్మా? -5 12. 12 అయినా L. ఓకేనా, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ 3 లెటర్స్ ఇచ్చారు. ఫస్ట్ నెంబరింగ్ ఇద్దాం. 13 8 ఎంతమ్మా? 26. నెక్స్ట్ N 14 9 23 15 11 20 16 14 17. ఫస్ట్ లెటర్స్ తీసుకోండి అన్న. 15 13 14 15 16. నెక్స్ట్ ఏం రావాలి మనకి? 17 రావాలి. 17 ఏంటి? Q. అంటే నెక్స్ట్ సిరీస్ లో ఫస్ట్ లెటర్ ఏం రావాలి? Q రావాలి. నెక్స్ట్ చూడండి 8 9 +3. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ +1 +2 +3. నెక్స్ట్ ఏం రావాలి నాన్న? +4 ఇది కదా +4. 14 +4 అంటే 18 రావాలి. 18 ఏంటి? R. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎంత ఉందిమ్మా? -3. డిఫరెన్స్ 3 ఉంది, డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ పెడతాం. నెక్స్ట్ అగైన్ -3 -3 17 -3 14 14 ఏంటి ఆన్సర్? QRN. ఓకేనా, నెక్స్ట్ వన్ కాంపౌండ్ సిరీస్. కాంపౌండ్ సిరీస్ లో మీకు లెటర్స్ నెంబర్స్ రెండు కలిపిస్తారు. ఓకే, C ఎంతమ్మా? 3. ఇక్కడ 1 ఉంది. L 12 6
15, 18, L, 12, 21. ఫస్ట్ చూసుకోండి 3, 6, 9, 12. 3 plus 3, 6. 6 plus 3, 9. 9 plus 3, 12. నెక్స్ట్ నెంబర్కి ఏమవ్వాలి 12 plus 3 అంటే 15. ఓ నెక్స్ట్ 1, 4 plus 3, 5. ఇక్కడ ఎంత యాడ్ అయిందిమ్మా +7 అంటే ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏది రావాలి +9. 16 plus 9, 25. ఓకే నెంబరే రాస్తారు కాబట్టి మనం నెంబరే రాయాలి. ఓకేనా నెక్స్ట్ 12 లైక్ 12, 15 plus 3 ఇక్కడ +3 +3. నెక్స్ట్ ఏమవ్వాలమ్మా +3 అవ్వాలి. 21 plus 3, 24. 24x. 25x is the answer.